శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. మనము భగవద్గీతలో మోక్ష సన్యాస యోగంలోన భగవద్గీతకి సంబంధించిన సమరి శ్లోకాస్ 4, 18వ అధ్యాయము 50 శ్లోకం, 51 శ్లోకం, 52 శ్లోకం, 53 శ్లోకం వివరంగా తెలుసుకుంటున్నాము భాష్యాలతో. అందులో ఈరోజు రెఫరెన్స్ ఆధ్యాత్మోపనిషత్. ఆధ్యాత్మోపనిషత్ ఆధ్యాత్మోపనిషత్ దాంట్లో శ్లోకాలు మరియు తాత్పర్యాలు చూద్దాం. ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని విలాప్యాఖండభావేన తూష్ణీం భవ సదా మునే యత్రైషా జగదాభాసో దర్పానాంతఃపురం యథా తద్బ్రహ్మహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవానఘ. దీని యొక్క అర్థము తాత్పర్యము: ఓ ముని, ఘటాకాశమును మహాకాశమునందువలే ఆత్మను పరమాత్మలో లయింపజేసి అఖండ జ్ఞానముచే ఎల్లప్పుడూ తూష్ణీం ఇంద్రియ మనోవ్యాపారములు లేకుండు భావమును పొంది యుండుము. ఓ పాపము లేనివాడా, అద్దములో గానవచ్చు పట్టణము వలె ఈ జగత్తు యొక్క దృశ్యము ఎచ్చటనో ఏ బ్రహ్మమునందో అట్టి బ్రహ్మము నేనే అని ఎరంగి మోక్షము పొందెదవుగాక. నెక్స్ట్ శ్లోక. సమాధినా వికల్పేన యద్వా వై సమాధినా వికల్పేన యద్వా అద్వైతాత్మదర్శనం అత్రాత్మయతత్వం దృఢీకుర్వన్నహమాదిషు సంత్యజన్ ఉదాసీనతయా తేషు తిష్టేద్ఘటపటాదివత్ బ్రహ్మాదిస్తంభపర్యంతం మృషామాత్రా ఉపాధయః తతః పూర్ణం స్వమాత్మానం పశ్యేదేకాత్మనా స్థితం. స్వయం బ్రహ్మ, స్వయం విష్ణుః, స్వయమింద్రః, స్వయం శివః, స్వయం విశ్వమిదం సర్వం స్వప్నాదన్యకించన స్వాత్మాన్యారోపితాశేషా భాసా వస్తునిరాసతః. స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమయక్రియం అసంకల్పో వికల్పోయం విశ్వమిత్యేకవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విదాకుతః. ద్రష్టృ దర్శన దృశ్యాది భావశూన్యే నిరామయే కల్పార్ణవ ఇవాత్యంత పరిపూర్ణే చిదాత్మని తేజసీవత్తమో యత్ర విలీనం భ్రాంతికారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషే విధాకుతః. ఏకాత్మకే పరే తత్వే భేదకం తత్కథం వసేత్. అవికల్ప సమాధిచే అద్వైతాత్మ దర్శనం ఎప్పుడు కలుగునో అప్పుడు దానిలో ఉన్న ఆత్మతత్వమును స్థిరపరిచి అహంకారము మొదలగు వాటిలో ఉన్న ఆత్మభావనను త్రోసి వాటిలో నుదాసీన భావము వహించి ఘట పటాదుల వలె చలింపకుండవలెను. బ్రహ్మ మొదలగు గట్టి వరకు గల ఉపాధులు మిథ్యయేను. దాని తర్వాత ఒక్కటే స్వరూపముగా నున్నట్టి పూర్ణమైన తన ఆత్మను చూడవలెను. తానే బ్రహ్మ, తానే విష్ణువు, తానే ఇంద్రుడు, తానే శివుడు, ఈ జగత్తంతయు తానే, తనకంటే అన్యముగా నీదియూ లేదు. తన ఎడ నారోపింపబడి ఉన్నట్టియు ప్రకాశించుచున్నట్టియు సకల వస్తువులను విడదీయుటచే పూర్ణముగను రెండవది లేనిదిగను క్రియ లేనిదిగను ఉన్నట్టి బ్రహ్మము తానుగానే ఉన్నాడు. ఒకటే వస్తువులో బ్రహ్మములో ప్రపంచమనడు నీ మారుబాటు తలంపదగినది కాదు. వికారము లేనిదిగాను రూపము లేనిదిగాను విశేషము లేనిదిగానున్న దాని ఎడ భేదమెక్కడిది?
చూచెడువాడు చూపు, చూడబడు వస్తువు మొదలగు దృశ్యములు లేనిదియు, దుఃఖము లేనిదియు, మహాప్రళయ సముద్రము నందువలే పరిపూర్ణమైనదియు, తేజస్సులో అంధకారము అణిగినట్టు భ్రాంతికి కారణమైన యజ్ఞానము ఎచ్చట లయించుచున్నదో అట్టి అద్వయ బ్రహ్మ పరతత్వమైనదియు, విశేషము లేనిదియునైన చిదాత్మ ఎడ భేదమెక్కడిది? ఏకాత్మయగు పరతత్వమున అట్టి భేదం ఎట్లుండగలదు? సో అంతా ఒకటే, ఈ యొక్క బ్రహ్మం అనేటువంటిది ఒకటే. అందులో మనము చూచేవాళ్ళము, చూడబడే వస్తువు, చూపు, ఇవన్నీ కూడా ఏకమైపోతాయి. ఆ యొక్క ఏకమైపోయినటువంటి స్థితినే మనము సమాధి స్థితి కూడా అని అనవచ్చు. నెక్స్ట్ శ్లోక. మాయా విద్యే విహాయైవ ఉపాధి పరజీవయో అఖండం సచిదానందం పరం బ్రహ్మ విలక్ష్యతే ఇత్తం వాక్యైస్తదర్థానుసంధానం శ్రవణం భవేత్. పరమాత్మయనుడు ఈశ్వరునకున్న జీవునికిని క్రమముగా చూచినచో ఉపాధులకు మాయా విద్యలను త్రోసివేసియే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మము లక్ష్యార్థమగుచున్నది. ఈ విధముగా వాక్యముల చేయనర్థమును అనుసంధానము చేయుటయే శ్రవణమగును. నెక్స్ట్ శ్లోక. అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటిశతార్జితం సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్నకర్ణవత్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత చక్కగా తాత్పర్యం ఉందో చూస్తే మనకు అర్థమైపోతుంది. నేను బ్రహ్మమను విజ్ఞానముచే 100 కోట్ల కల్పములలో సంపాదింపబడి ఉన్న సంచిత కర్మలు లయమును పొందుచున్నవి. అవి దేని వలననగా స్వప్నకర్మ మేలుకొన్న తోడని లయమందుట వలె. ఇక్కడ వెరీ సింపుల్ పాయింట్ చెప్పాను. మనకు స్వప్నం లోపల ఏమేమో చేస్తుంటాం కళ వచ్చినప్పుడు, దాంట్లో వాటి వల్ల ఏదైనా కర్మబంధం మన లైఫ్కి అంటుకుంటుందా? అంటుకోదు. అలాగే ఇప్పుడు మనము ఈ జీవనమును గడుపుతూ ఉన్నాం కదా, దీంట్లో చేసేటువంటి కర్మలన్నీ జ్ఞానము కలిగినంత మాత్రముననే మొత్తం అవన్నీ కర్మలన్నీ నశించిపోతాయి. కర్మఫలం అనేటువంటిదే ఏమీ ఉండదు. కాబట్టి జ్ఞానమును పొందిన వెంటనే మనము ఏకత్వము, బ్రహ్మము పరబ్రహ్మము, మన యొక్క ఆత్మ పరమాత్మతో ఏకత్వమును పొంది ఏ కర్మ యొక్క ఫలం కూడా మనల్ని అంటదు. నెక్స్ట్ శ్లోక. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన స్వానుభూత్యా స్వయం జ్ఞాత్వా స్వమాత్మనమఖండితం ససిద్ధస్స సుఖం తిష్ట నిర్వికల్పాత్మనాత్మని. బ్రహ్మం ఒక్కటే, రెండవది లేదు. ఇచ్చట అనేకమనున్నది లేదు. స్వానుభవము చేతనే అఖండితమైన తన ఆత్మను తానుగానే ఎరంగిన అట్టి సిద్ధుడైన వాడు తన ఎడ వికల్పము లేని ఆత్మగా సుఖముగా ఉన్నాడు. నెక్స్ట్ శ్లోక. అసంగో అహమసంగో అహమలింగోహ మయం హరి ప్రశాంతో అహమనంతో అహం పరిపూర్ణశ్చిరంతనః అకర్తాహమభోక్తాః మవికారో అహమవ్యయః శుద్ధబోధస్వరూపోऽహం కేవలోऽహం సదాశివః. నేను సంగము లేనివాడును, నేను సంగము లేనివాడును, నేను గుర్తు లేనివాడును, నేను హరిని, నేను శాంతుడను, నేను ముగింపు లేనివాడును, పరిపూర్ణమైన వాడును, ప్రాతవాడును, నేను కర్తను కాను, భోక్తను కాను, నేను వికారములు లేనివాడను, నేను నాశనము లేనివాడను, శుద్ధ జ్ఞాన స్వరూపిణి, నేను మాత్రమున్న వాడను, ఎల్లప్పుడూ మంగళస్వరూపిణి. ఆధ్యాత్మోపనిషత్తు లోపల మనం ఈరోజు ఇన్ని శ్లోకాస్ చూసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. Kindly share and subscribe my channel. I request you all to go through the previous videos also if you have joined very recently, because I have created a playlist called Bhagavad Gita Recitation by Sai. These shlokas, whatever the shlokas that I am discussing in our sessions, like it is the summary shlokas of Bhagavad Gita.
18th చాప్టర్ 50, 51, 52, 53 50, 51, 52, 53 మోక్ష సన్యాస యోగం లోపల భగవద్గీత సమ్మరీ శ్లోకాస్. వీటిని అర్థం చేసుకొని వీటిని పారాయణం చేస్తూ ఉంటే కూడా ఎంతో పుణ్యఫలము కలుగుతుంది అనేటువంటిది కృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ డే టు యూ ఆల్.